Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన మేబీ వీళ్ళ రియల్మీ 9 సిరీస్లో ఇదే లాస్ట్ ఫోన్ అనుకుంటున్నాను, రియల్మీ 9 4G. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఇక్కడ బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీ 9 అని రాస్తుంది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి కొన్ని కీ డీటెయిల్స్ రాసి ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ AA ట్రిపుల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్, 90 Hz సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.162 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.593 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం రెండు కూడా ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ మన దగ్గర ఉంది 6GB ప్లస్ 128GB వేరియంట్. కలర్ ఏమో స్టార్ గేజ్ వైట్ అనే కలర్ని మన దగ్గర పంపించారు. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ని చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది, కాటన్ బాక్స్. దాంట్లో మీకు యూజర్ మాన్యువల్, అలాగే ఒక టీపీ కేస్ ఉంటుంది. టీపీ కేస్ మనకి బ్లాక్ కలర్ది ఉంది, చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మీకు ఫోన్ ఉంటుంది స్టార్ గేజ్ వైట్ కలర్ అనేది. అండ్ ఆ తర్వాత మీకు ఒక 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, అలాగే ఒక Type-C కేబుల్ ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అనమాట. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్తో వస్తుంది. ఈ ఫోను 178 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది 6.4 ఇంచెస్తోనే వస్తుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇన్ని రోజులు మనం చూసిన రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వెయిట్ తక్కువ ఫోన్ అనే చెప్పాలి. అండ్ ఇది మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్కే కానీ కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. అండ్ దీని మీద లైట్ పడినప్పుడు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బాటమ్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కాబట్టి ఓన్లీ పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకోవచ్చు. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ ఏమో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, అలాగే మెయిన్ మైక్రోఫోను, అలాగే స్పీకర్ గ్రిల్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తో మాత్రమే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ని వీళ్ళు అప్లై చేసి పంపించారు. అండ్ టాప్ లెఫ్ట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన హార్డ్వేర్ ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. అండ్ ఇక దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. చేతిలో మాత్రం హ్యాండీగా ఉంది, చాలా చిన్నగా ఉంటుంది ఫోను, కాంపాక్ట్గా అయితే ఉంటుంది. చిన్న సైజ్ ఫోన్లు కావాలి, లైట్ వెయిట్ ఫోన్లు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫోను బాగా సూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ 9 4Gలో మీకు 6.4 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడ్యూస్ చేశారు. డిస్ప్లే మాత్రం సూపర్గా తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ రెండోది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేశారు. ఇది ఒక 6 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ ఏమో Adreno 610 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇది HM6 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది గ్లోబల్గా లాంచ్ అయిన మొట్టమొదటి HM6 సెన్సార్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. చాలా మంచి కెమెరా సెన్సార్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇది 113 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని దీంట్లో యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు వీళ్ళు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme 3.0తో ఇది వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఈ ఫోన్లో వీళ్ళు మెయిన్గా తీసుకొచ్చిన కీ హైలైట్స్ ఏంటంటే డిస్ప్లే మంచి క్వాలిటీ డిస్ప్లేని యూజ్ చేశారు. అండ్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, HM6 సెన్సార్ని యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో లాంచ్ అవుతున్న అన్ని ఫోన్స్లో కూడా Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఈ ఫోన్లో మాత్రం Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఇప్పుడు Android 11తో లాంచ్ అయితే 3 జనరేషన్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఒక జనరేషన్ వెనకబడిపోయినట్టే. కానీ ఇది మాత్రం Android 12తో వచ్చింది కాబట్టి ఒక జనరేషన్ ముందుందనే చెప్పాలి. సో ఎక్కువ రోజులు వాడాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే
కొంచెం బెటర్గా అంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్స్ని వాడాలనుకునే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి Realme 3.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో Realme 3.0లో మనకి థీమింగ్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ జనరేషన్. అండ్ డిస్ప్లే డిజైన్ కావచ్చు, అలాగే కలర్స్ కావచ్చు, అండ్ ఐకాన్స్ కావచ్చు, అలాగే నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా Realme 3.0లో చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లే మీద యాప్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే మనకి ఒక యాప్ డ్రాయర్ కూడా ఉంటుంది Realme 3.0లో. అండ్ ఈ యాప్ డ్రాయర్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని థర్డ్ పార్టీ బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు స్టిల్ దీంట్లో మనకి ఇస్తున్నారు. అండ్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. మీకు ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఫోన్పే కావచ్చు, డైలీ హంట్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన సలూప్ కావచ్చు, రియల్మీ లింక్ కావచ్చు, ఇలాంటి చాలా యాప్స్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ను దీంట్లోంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ ఈ గూగుల్ డైలర్ని ఎలా డిజబుల్ చేసుకోవాలన్నది నేను ఒక వీడియో కూడా ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. కాల్ రికార్డింగ్ ఎలా డిజబుల్ చేసుకోవాలనేది నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది AMOLED స్క్రీన్ కాబట్టి దీనికి మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా వీళ్ళు చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీంట్లో డిస్ప్లే యూఐలోకి మూవ్ అవుతున్నప్పుడు మాత్రం ఆ డిస్ప్లే కలర్ మాత్రం చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది AMOLED స్క్రీన్ కాబట్టి లుక్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది మనకి. అండ్ ఒకసారి అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అలాగే Realme 3.0 అండ్ స్టోరేజ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాను, ఇయర్లీ 20 GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ Realme వర్షన్ 3.0 మోడల్ RMX3521 అని రాస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మన దగ్గర ఉంది 6 GB ర్యామ్ వేరియంట్, దాన్ని మీరు ఇంకొక 5 GB వరకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది దీంట్లో పాసిబుల్ అవుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 90Hz AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ అనేవి చాలా ప్రీమియంగా ఉంటాయి. అది మీరు లో లైట్ కండిషన్లో కావచ్చు, డే లైట్ కండిషన్లో కావచ్చు, స్ట్రైట్గా సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా అయితే అనిపిస్తుంది. అండ్ దీంతో నేను చాలా రకాల వీడియోలు కూడా ప్లే చేసి చూశాను, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది మనకి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, వీటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇది మాత్రం చాలా మంచి విషయమే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా, సో దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ అనమాట, HM6 సెన్సార్తో వచ్చిన ఫోను. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేను చాలా ఫొటోస్ కూడా తీశాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే విధానం కావచ్చు, చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో కెమెరా మాత్రం చాలా మంచి క్వాలిటీ కెమెరా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, అండ్ మూడోదేమో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అనమాట. అవి పెద్దగా ఉపయోగపడదు. 2 మెగాపిక్సెల్తో మనకి మ్యాక్రోస్ అనేవి గొప్పగా ఏం రావు. వైడ్ యాంగిల్ లెన్స్ మాత్రం పర్లేదు, మంచి క్వాలిటీతో వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం చాలా బాగుంది. మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా పెట్టాను చూడండి. సో ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అది కూడా పర్లేదు, మంచిగానే వీళ్ళు రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, లార్జ్ 5000 mAh బ్యాటరీ. అండ్ 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. సో ఇది 30 మినిట్స్లో అరౌండ్ 55% వరకు ఛార్జ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి విషయమే. ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే బ్యాటరీ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అదే కాకుండా AMOLED స్క్రీన్ కాబట్టి ఇంకా ఎక్కువసేపు మీకు బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో లాంచ్ అవుతున్న అన్ని ఫోన్లో Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంటే ఇది మాత్రం Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇలాంటివి అన్ని కీ ఫీచర్స్ సూపర్గా ఉన్నప్పుడు కూడా సో దీంట్లో ఏంటంటే స్నాప్డ్రాగన్ 684G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇంకొంచెం బెటర్ క్వాలిటీ 4G ప్రాసెసర్ని యూజ్ చేసినా చాలా బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా దీని ప్రైస్ వీళ్ళు నేను అరౌండ్ 13-14 పెడతారేమో అనుకున్నాను. కాకపోతే వీళ్ళు డైరెక్ట్ 17,000 దాకా పెట్టారు. అండ్ కార్డ్ ఆఫర్ అయితే ఇచ్చినట్టున్నారు వీళ్ళు, 15,000 రూపాయలకేమో వస్తుంది అరౌండ్. సో నేను అనుకోవడం 15,000 కంటే బిలో ఉంటే మాత్రం ఈ ఫోన్ ఇంకా చాలా బాగుండేది. సజెస్ట్ చేసేవాడిని డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు, సూపర్ ఫోన్ అని చెప్పేటోడిని. కాకపోతే ఇదేంటంటే ఒక ప్రాసెసర్ విషయంలో మాత్రం కొంచెం డ్రాబ్యాక్ ఉంది కాబట్టి సో నాకు పెద్దగా ప్రాసెసర్తో పని లేదు. నేను పెద్దగా గేమింగ్ ఏం ఆడను. నాకు రెగ్యులర్ టాస్క్లు అంటే సోషల్ మీడియా బ్రౌజింగ్, అలాగే మీకు లేకపోతే మీడియా కన్జంప్షన్, ఎక్కువగా వీడియోలు చూస్తాను, మూవీస్ చూస్తాను, ఇలాంటి వాటికి అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇవన్నీ కూడా అన్ని ఫుల్ ప్యాకేజ్ ఉంది కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. కానీ ఎక్కువగా హెవీ గేమింగ్ ఆడదాం అనుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయల బడ్జెట్లో నేను గేమింగ్ కోసం తీసుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అంతగా సూట్ అయ్యే ఫోన్ అయితే కాదు. రెగ్యులర్ టాస్క్లు వాడుకునే వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటి నేను చిన్న డ్రాబ్యాక్ అయితే దీంట్లో నోటీస్ చేశాను. అండ్ ప్రైస్ కూడా ఇంకొక 1000 రూపాయలు 1,500 తగ్గిస్తే మాత్రం ఇంకా సూపర్గా
బెటర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ Realme 9 4Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.